UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో మణిగురు రాజశేఖర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. ఈ ఎపిసోడ్లో ఇంకొక కోట్ గురించి మనం డిస్కస్ చేద్దాము. అదేంటంటే, డబ్బు అనగానే మన మనసులో మెదిలే మొదటి ఆలోచనే జీవితంలో హెచ్చింపబడుతుంది. అది సంపాదనైనా, ఖర్చైనా, అప్పులైనా. ఒకసారి దీని గురించి చెప్పండి సార్. పర్ఫెక్ట్. ఇప్పుడు ఇట్లా అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం యువర్ ఎనర్జీ ఫ్లోస్ వేర్ యువర్ అటెన్షన్ గోస్. ఇప్పుడు జనరల్గా మీకు డబ్బు అన్నాం. డబ్బు అనగానే మీకు ఒక ఆలోచన వస్తుంది. ప్రతి వాళ్ళకి ఒక ఆలోచన వస్తుంది. లెటర్సే 1 lakh అన్నాం. లక్ష అనగానే ఒకళ్ళకి ఏం గుర్తు వస్తుంది? ఆ లక్ష అనగానే అది లక్ష సంపాదిస్తే లక్ష సంపాదన అనేది గుర్తొస్తుంది. అవును. ఇంకోటికి ఏం గుర్తొస్తుంది? లక్ష ఖర్చు ఉంది కదా, మనకి ఖర్చులు ఉన్నాయి కదా, మనకి ఈ నెలలో ఖర్చులు ఉన్నాయి 1,00,000 రూపాయలు. ఇది గుర్తొస్తుంది. ఇంకోటికి ఏం గుర్తొస్తుంది? అరే మనకి చాలా అప్పులు ఉన్నాయి, దాంట్లో 1,00,000 తీర్చేయచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్, 1,00,000 అనగానే ఏం గుర్తొస్తుంది? ఎటువంటి గుర్తొస్తున్నాయి? రైట్, అదొకటి. రైట్, నెక్స్ట్ అదే మీకు నైట్, లెటర్సే నైట్ 3 గంటలకి మెలకు వస్తుంది. అవును. నైట్ 3 గంటలకు మెలకు వచ్చినప్పుడు నీకు ఒక ఆలోచన వస్తుంది. అరే ఈ నెలలో ఏంటి? వాట్స్ యువర్ థాట్? ఎస్. లేదు, ఇవాళ 22వ తారీఖు, ఫస్ట్ ఇంకో వారంలో ఫస్ట్ వస్తుంది. ఫస్ట్ అనగా నీకు వచ్చే థాట్ ఈఎంఐలో రెంట్, ఇల్లు రెంట్, అది వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే నీకు ఒక మనీ విషయం కానీ, ఒక డేట్ విషయం కానీ, లేదా ఒక విషయం తెలుసుకోగానే నీకు మైండ్లో ఒక ట్రిగర్ అవుతుంది, ఒక పాయింట్ ట్రిగర్ అవుతుంది. వాట్ ఇట్ ఈస్ 100% గ్యారంటీ. ఐ విల్ రైట్ ఇట్ అండ్ గివ్ ఇట్ ఆన్ బ్లాంక్ పేపర్. लिखा के ले लो. That will be the most multiplying in your life. బస్ స్ట్రైట్. ఓకే. నీకు వస్తున్న ఫస్ట్ థాట్ ఏంటి? అది నీ లైఫ్లో మల్టిప్లికేషన్ అవుతుంది. దట్ ఈస్ ద డామినేటింగ్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్. ఓకే. మనమేమనుకుంటాండి, యాజ్ ఇట్ ఈస్ డామినేటింగ్ పాయింట్ ఇన్ అవర్ లైఫ్, వీఆర్ గెటింగ్ ఫస్ట్ థాట్. నో, బికాజ్ యూఆర్ గెటింగ్ ఫస్ట్ థాట్, ఇట్ ఈస్ డామినేటింగ్ ఇన్ యువర్ లైఫ్. ఇది నీ ఫస్ట్ థాట్ అవుతుంది కాబట్టి అది డామినేట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ థాట్ కాదు. అంటే అప్పులు ఉన్నాయి కాబట్టి నువ్వు అప్పుల గురించి ఆలోచించట్లే. నువ్వు అప్పుల గురించి ఆలోచించావు కాబట్టి అప్పులు వచ్చినాయి. ఖర్చులు అయినాయి, ఖర్చులు పెరిగినాయి కాబట్టి నువ్వు ఖర్చుల గురించి ఆలోచించట్లే. ఖర్చులు ఆలోచించావు కాబట్టి ఖర్చుల గురించి. సంపాదన పెరిగింది కాబట్టి సంపాదన గురించి ఆలోచించట్లేదు. సంపాదన గురించి ఆలోచించావు కాబట్టి సంపాదన పెరిగింది. సో దిస్ ఈజ్ వాట్ ద ట్రిగర్ పాయింట్ ఈస్. ఫస్ట్ థాట్ ఏంటి? ప్రతి ఒక్కటి ఆలోచనతో మొదలవుతుంది. ఫస్ట్ నెక్స్ట్ ఇంకా 10 రోజుల్లో ఫస్ట్ అమ్మో ఈఎంఐలు కట్టాలి, లేదా అప్పులోకి ఇవ్వాలి, లేదా అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, ఎంత వస్తుంది? లేదా అరే ఈ నెలలో నేను స్కూల్ ఫీజు కట్టాలి, ఈ నెలలో కాలేజ్ ఫీజు కట్టాలి, ఈ నెలలో నేను అది కట్టాలి, నేను ఇది కట్టాలి అనుకున్న దానికంటే ఎక్కువ అవుతుంది. ఇట్లా ఇది 99% ఆఫ్ ది పీపుల్ థాట్. 0.01% జనాల థాట్ ఏంటంటే, ఫస్ట్ వస్తుంది సో ఐల్ గెట్ మోర్ మనీ, ఐల్ గెట్ మోర్ ఇన్కమ్. అవును. సో ఇది జనరల్గా పూర్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి రాదు. అలా రాగలిగినాడు ఇక్కడ పూర్ అండ్ మిడిల్ క్లాస్లో ఉండడు. సో దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. అంటే నీకు మనీ గురించి ఆలోచించగానే ఫస్ట్ వచ్చే థాట్ దేని గురించి? లేదా కొంతమంది ఏంటి, మనీ అనగానే ఆ మనీ గురించి వచ్చే ఇష్యూస్ గుర్తొస్తాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇంటికి తీసుకెళ్ళినా పెళ్ళ నాకు ఇది కావాలంటుంది, కొడుకు నాకు ఇది కావాలంటాడు, కూతురు నాకు ఇది కావాలంటుంది, మా అమ్మ నాకు ఇది కావాలంటుంది, మా నాన్న నాకు ఇది కావాలంటాడు. ఈ 1,00,000 రూపాయలతో వీళ్ళందరితో ఎట్లా సమాధానం చెప్పాలి? దట్ మే బి యువర్ థాట్. సో ఈ మనీ వచ్చి ఆ ప్రాబ్లమ్స్ని తీసుకొస్తుంది. మనీ వచ్చే ప్రాబ్లమ్స్ బికాజ్ యూ హ్యాడ్ ప్రోగ్రామ్ ఇట్. మీరు దాన్ని అటెన్షన్ చేస్తున్నారు. లేదా కొంతమంది మనీ దాయాలరా, మనీ మనం పక్కన పెట్టాలి, బై ఛాన్స్ ఎప్పుడైనా ఏదైనా ఎమర్జెన్సీ రావచ్చు, అప్పుడు మనకు డబ్బులు కావాలి, అవును, అది పక్కన పెట్టాలి.
బికాజ్ నువ్వు పక్కన పెట్టకుండా ఎమర్జెన్సీ వస్తుంది. యూ హ్యాడ్ క్రియేటెడ్ ఇట్, యూ హ్యాడ్ మేనిఫెస్టెడ్ ఇట్. ఎస్. చాలామంది ఏం చేస్తారంటే కొంత డబ్బుని కనీసం హాస్పిటల్ ఎప్పుడైనా అవసరం పడవచ్చు, ₹1,00,000 దాయాలి. ₹1,00,000 ఎప్పుడు పట్టుకోవాలి మనం చేతులు, పక్కన ఎప్పుడు ఉండాలి హాస్పిటల్ ఎనీ టైం అంటారు. మెల్లిగా 10,000, 20,000, 30,000 ఇటు జమ చేస్తూ పోతాడు. ఆడికి 1,00,000 టచ్ కాగానే హాస్పిటల్ బిల్ వస్తుంది. సంథింగ్ ఆర్ అదర్ రాంగ్ విల్ హ్యాపెన్, హాస్పిటల్ బిల్ వస్తుంది. ఆడు అమ్మయ్య చూసాను నేను పక్కన పెట్టుకుంటే ఎంత మంచిదైంది. అవును, పక్కన పెట్టుకోవడం మంచిది కాలే, పక్కన పెట్టుకున్నా కాబట్టి ఇది అయింది. యూ మేనిఫెస్టెడ్ ఇట్. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. అంటే ఈ పాయింట్ ఏంటంటే డబ్బు గురించి ఆలోచించగానే నీకు వచ్చే మొట్టమొదటి ఆలోచన ఏంటి, బీ కేర్ఫుల్ అబౌట్ దట్. అదే మీ లైఫ్లో మల్టిప్లై అవుతుంటుంది, అదే మీ లైఫ్లో మరింత అట్రాక్ట్ అవుతుంటుంది. అక్కడ కనుక మీరు కట్ చేయగలిగితే 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మీ లైఫ్లో కట్ అవుతాయి. ఎలా కట్ చేయాలంటే మళ్ళీ నన్ను కాన్సల్ట్ చేయాలి. అది అంత ఈజీ కాదు, చెప్పినంత ఈజీ కాదు. దట్ నీడ్స్ ఎ ప్రాసెస్. ఒక కొత్త విషయాన్ని ఇవాళ నేర్చుకున్నాను సార్ మీరు చెప్పిన తర్వాత. సో చాలా మందికి కూడా ఫస్ట్ టైం వింటున్నట్టు ఉంటుంది. చాలా ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనమాట. ఫస్ట్ థాట్ వచ్చేదే మన లైఫ్లో మల్టిప్లై అవుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మనం చేస్తూనే ఉంటాము. వాటన్నిటితో కూడా మీరు అప్డేటెడ్గా ఉండాలి అంటే తప్పకుండా మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.